అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈ వీడియోలో నేను ఆవు నేతితో కాటుక తయారు చేశాను, అది చూపిద్దామని ఈ వీడియో పెడుతున్నాను. ఇది పాత వీడియో అండి, వర్షాకాలంలో తీశానన్నమాట. వరి నారుకి సిద్ధంగా ఉంది భూమి మొత్తం, కానీ అంత మందులు, కలుపు మందులు అన్నీ చల్లుతారండి. ఇది భూమిని మొత్తం పాడు చేస్తారు. అస్సలు కొంచెం కూడా కష్టపడడానికి ఇష్టపడరు ఈ రైతులు. భూమి మొత్తం కలుషితమే అయిపోతుంది. ఇలా చూసినప్పుడే బాధ. నేను మీకు ఈరోజు ఇది ఆవు నెయ్యి అండి. నేను మీకు ఈరోజు కాటుక తయారు చేసి చూపిస్తాను. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఏమి కంటికి హాని చేయకుండా చాలా సింపుల్గా కాటుక. ఆ కాటుక వల్ల మన కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. మొత్తం ఆవు నెయ్యే. ఇది దేశీ ఆవు నెయ్యి అండి. దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళల్లో పెట్టి కరిగించాను. దీంతో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దేశీ ఆవు నెయ్యి అంటే ఏ2 మిల్క్ అంటారు కదండి ఆవు పాలని. మన దేశీ ఆవు పాలను మాత్రమే ఏ2 మిల్క్ అంటారు. ఇదిగోండి మట్టి ప్రమిద. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి పోసాను. పత్తితోటి, మన గింజల పత్తి. ఇది కూడా ప్రతి ఒక్కటి నేచర్కి సంబంధించినవే, ఏది కూడా వేరే దాన్ని కలవనివ్వలేదు. ఇది గింజల పత్తి అండి, చెట్టు పత్తి, కొన్నది కూడా కాదు. దీన్ని ఆవు నెయ్యితో నింపేసి ఇట్లా ఒక ఒత్తి వేసి ఇట్లా వెలిగించాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ, ఎవరైనా చేసుకోగలరు. ఒత్తిని కాస్త ఎక్కువగానే పెట్టాలి. ఇదిగోండి, ఇది రాగి ప్లేట్. రాగి ప్లేట్కే చేయాలి కాటుక. కాటుక చేయడానికి ఈ రాగి ప్లేట్ మాత్రమే వాడాలి. ఇదిగో ఆ విధంగా వెలిగించట్లా పెట్టాను కదా, ఆ ఒత్తితోటి మసంతా ఆ రాగి ప్లేట్కి పడుతుంది. ఆ రాగి ప్లేట్కి పడుతుందన్నమాట. ఆ మసితోటే మనం కాటుక తయారు చేసేది. ఒత్తి సరిపోలేదని ఇంకొంచెం పెద్దగా అంటున్నాను అన్నమాట. చాలా సింపుల్ అండి. ఒక రాగి ప్లేటు, ఆవు నెయ్యి, ప్రమిద, అంతే. ఆ విధంగా అండి ఒక గంటన్నర వెలుగుతుంది. ఆ విధంగా ఒక గంటన్నర తర్వాత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా మసి పట్టింది. ఈ మసితోటే ఇప్పుడు మనం చేసేదన్నమాట, కాటుక తయారు చేసేది. అది ఆవు నెయ్యి. కొద్దిగా ఆవు నెయ్యి వేసి కొద్దిగా పచ్చకర్పూరం అండి, కొద్దిగా పచ్చకర్పూరం చాలు. కొద్దిగానే, ఎక్కువ వేస్తే మళ్ళీ కళ్ళు బాగా మంట పుడతాయి. పచ్చకర్పూరం చాలా మంచిది. అసలు మన మెడిసిన్లో పచ్చకర్పూరం కూడా చాలా ఉపయోగం. అది మెడిసిన్స్లో కూడా వాడతారు దాన్ని. ఆ విధంగా ఆవు నెయ్యి వేసుకొని, పచ్చకర్పూరం వేసుకొని చాలాసేపు స్మాష్ చేయాలి దాన్ని, లేకపోతే అక్కడక్కడ రవ్వలుగా ఉండిపోతుంది. ఆ కలిపేటప్పుడే మనం ఓపిక కావాలి. అయిపోయింది కదా, కలిసిపోయింది కదా అని అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు పచ్చకర్పూరం వేసాం కదా, అది ఇట్లా రవ్వలుగా తగలకుండా ఆ మసి కూడా మొత్తం మెత్తగా ఇట్లా కాటుక మనం కనుక చేతికి అంటించుకుంటే ఎలా వచ్చేస్తుంది, అట్లా మెత్తగా అయిపోవాలి. అది చూసారా ఎంత నల్లగా ఉంది కదా అసలు. అది ఆవు నెయ్యి, పచ్చకర్పూరం,
అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ అండి. మరొక వీడియోలో కలుసుకుంటాను.